వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175కి 175 లాంటిది ఎవరు నమ్మట్ల వాళ్ళు కూడా కనీసం 125 దాకా గెలుచుకోగలం అనుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎదురయ్యే సవాల్ ఒకటి, అధికార యంత్రాంగంలో ఇప్పటిదాకా మళ్ళీ వీళ్ళే వస్తారన్నటువంటి భయంతో ఎందుకు వచ్చిన గొడవ అని పనిచేసేటటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఇది నెంబర్ 1. రెండవది, ఉద్యమాలు ఇట్లాంటివి పెంచుతుంది తెలుగుదేశం పార్టీ, దానికి తెర వెనక నుండి తెలుగుదేశం నడిపిస్తే వాళ్ళకి సపోర్టింగ్ మీడియా ఎట్లాగూ చేసుకొస్తుంది. ఇది రెండో కోణం. రాబోయేటువంటి రోజులలో వచ్చేటప్పటికి పట్టు కోల్పోతామా, ఆర్థిక పరమైనటువంటి పట్టు కోల్పోతామా. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి పూర్తిగా నిధులు రావాలి, కానీ బీజేపీ అటు ఉండేటప్పటికి ఇప్పుడు వెనకాడతారు. ఇప్పటిదాకా వైసీపీ బీజేపీతో క్లోజ్గానే ఉందన్నటువంటి ఉద్దేశంతో పెట్టుబడిదారులు లేకపోతే కనుక ఈ వ్యాపారస్తులు వీళ్ళతో క్లోజ్గానే మూవ్ అవుతున్నారు. ఇప్పటిదాకా నిధులకు సంబంధించిన సమస్య ఏం లేదు. ఇప్పుడు ఆ నిధులకు సంబంధించినటువంటి సమస్య కూడా వచ్చేటటువంటి, అంటే వీళ్ళ దగ్గర ఉన్న నిధులతో ఇది చేయొచ్చు. కొత్తగా ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో అసలు చిక్కులు ప్రారంభం కాబోతున్నాయి. దీన్ని జగన్ ఎలా అధిగమిస్తాడు అన్నటువంటి చూడాలి.